బాగా మాటలు రావాలంటే మనం ఇంటరాక్ట్ అవ్వాలి, పాటలు పాడాలి, కథలు చెప్పాలి, ఇవన్నీ చెప్తున్నాము. స్క్రీన్ పెడితే అంతకన్నా బాగా పాటలు పాడుతుంది, కలర్ఫుల్గా అన్నీ కనిపిస్తున్నాయి. మరి స్క్రీన్ చూపిస్తే స్పీచ్ డిలే ఎందుకు వస్తుంది, మనం మాట్లాడుతుంటే ఎందుకు రావట్లేదు? ఇది చాలామంది అడుగుతున్నారు. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. స్క్రీన్ చూపించినప్పుడు ఏమవుతుంది? టీవీలో అవుట్పుట్ అనేది బాగుండాలంటే దాని రిసీవర్కి సిగ్నల్స్ అనేవి చాలా ప్రాపర్గా రావాలి, కరెంట్ స్టేబుల్గా ఉండాలి, అన్నీ బాగుండాలి. ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్ వల్ల లో వోల్టేజ్ అయినా, అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నా, వాతావరణంలో మార్పులు వచ్చినా, టీవీ సిగ్నల్ సరిగ్గా లేదు, రావట్లేదని మనం చూస్తూనే ఉంటాం, అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అలానే స్క్రీన్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిట్టి చిలకమ్మ సాంగ్ తీసుకుందాం. స్క్రీన్ పెట్టినప్పుడు సాంగ్ చాలా రిథమిక్గా వెళ్తూ ఉంటుంది. పిల్లలు అది చూస్తూ ఉన్నప్పుడు సాంగ్ కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళకేమో ఏ సౌండ్ ఏంటి అని క్లారిటీ, ఫిల్టరింగ్ కెపాసిటీ అనేది అంత ఫాస్ట్గా ఉండదు. స్క్రీన్ అది ఆగి చెప్పదు, కంటిన్యూస్గా ప్లే అవుతూనే ఉంటుంది. సో ఆ ఫిల్టరింగ్ అనేది సరిగ్గా జరిగిపోవటం వలన ఏ అక్షరానికి ఏ శబ్దము, దాన్ని ఎలా జోడించాలనేది వర్నికీస్ ఏరియాలో సరిగ్గా ప్రాసెసింగ్ జరగదు. అది మొదటి పాయింట్. ఇంకోటి ఏంటంటే, కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదా స్క్రీన్లో, అంటే విజువల్ సిగ్నల్ బాగుంది కదా అని ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు. కనిపిస్తుంది, కరెక్టే, కానీ స్టాండర్డ్గా ఉండట్లా. మనం ఎదురుగా ఉండి పిల్లలతో మాట్లాడితే కేవలం వాళ్ళు మన ఫేస్ మాత్రమే చూస్తారు, ఇంకేది చూడరు, డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. సో ఫోకస్ చాలా బాగుండి రిసీవింగ్ కూడా అంతే ఫోకస్గా చేస్తూ ఉంటుంది బ్రెయిన్. కానీ స్క్రీన్ ఏమవుతుంది, సాంగ్ ప్లే అవుతున్నప్పుడు కంటిన్యూస్గా అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒక దాని మీద ఫోకస్ అనేది లేదు. అందుకని అక్కడ కూడా ప్రాసెసింగ్ అనేది సరిగ్గా జరగట్లా. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మనం ఎదురుగా కూర్చుని పాటలు పాడినా, కథలు చెప్పినా, పుస్తకం చదివినా ఇంటరాక్షన్ అనేది అవుతుంది. బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్జేషన్ చాలా బాగా జరుగుతుంది. పిల్లలు మాట్లాడుతున్నారా, కొడుతున్నారా, ఎక్స్ప్రెషన్ మారుస్తున్నారా, మనం పాజ్ అయ్యి తిరిగి మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ పిల్లల్ని మాట్లాడేటట్టు చేస్తాం. అది స్క్రీన్ చేయలేదు. సో ఇలాగా దానికి రిసీవింగ్ కావాల్సిన, వర్నికీస్ ఏరియా కావాల్సిన సిగ్నల్స్ అనేది ప్రాపర్గా జరగట్లేదు. వచ్చినా సరే కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవ్వట్లేదు. అక్కడి నుంచి బ్రోకాస్ ఏరియాకి స్ట్రాంగ్ మెసేజ్ అనేది వెళ్ళదు. అందుకని అవుట్పుట్ సరిగ్గా రాదు, వచ్చినా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.